దేవుని నామానికి మరొకసారి మహిమ కలుగును గాక. లూకాసు వార్త 2వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో రాయబడిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈ రాత్రి మరొకసారి దేవుని వాక్యం నుండి నేర్చుకుందండి. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ తర్వాత 8వ వచనంలో, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా ఆలకించండి. రాత్రి దేవుని వాక్యంలో నుండి బెత్లెహేములో ఉన్న గొర్రెల కాపరులు వారి గురించిన కొన్ని విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా వినండి. చాలా సందర్భాల్లో మనల్ని కాపరులుగా, సంఘ కాపరులుగా, దేవుని కాపరులుగా, మంద కాపరులుగా, ప్రభువు కాపరులుగా, క్రైస్తవ్యానికి దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలు నెరవేర్చే కాపరులుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సమయంలో మాత్రమే కాదు కానీ ఈ రాత్రి మరికొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుండి మనం ఆలోచన చేయాలి. నేను క్రొత్త నిబంధన, పాత నిబంధన కాపరులను కొంచెం జాగ్రత్తగా ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా వినండి. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు జన్మించిన బెత్లెహేము వెలుపట అనేక మంది గొర్రెల కాపరులు వారి వారి పనుల్లో ఉన్నారు. వారిలో కొందరు గొర్రెల కాపరులు వారు చక్కగా రాత్రి తమ మందను కాచుకొనుచుండగా అన్న మాట కనిపిస్తూ ఉంది. ఈ రాత్రికాల సమయంలో 7 కాపర్లు పేర్లు చెప్తాను, జాగ్రత్తగా రాసుకోండి. వారిలో నుండి ఈ రాత్రి ఒకే ఒక కాపర్ని మనం జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా ఆలోచన చేసి దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు ఈ పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను కాపర్లుగా మనం నేర్చుకోవాల్సిన కొన్ని సత్యాలు మీకు జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగించేస్తాను. దేవుని వాక్యంలో మొట్టమొదటి కాపరి అని పిలువబడిన ఆయన ఆదికాండం 4వ అధ్యాయంలోకి రండి. ఆదికాండం 4వ అధ్యాయం 2 నుండి 4 వచనాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆయన పేరు హేబేలు. ఏం పేరు చెప్పండి? హేబేలు. హేబేలు మొట్టమొదటి గొర్రెల కాపరిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఈయన గురించి కొన్ని టైటిల్స్ నేను చెప్తా ఉంటా, జాగ్రత్తగా రాసుకోండి, జాగ్రత్తగా వినండి. ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. ఒకవేళ మీరు డిస్టర్బ్ చేస్తే నేను 15 గంట 20 నిమిషాల్లో ముగించేస్తాను. జాగ్రత్త వినండి. మొట్టమొదటి కాపరి హేబేల్ని ఏమన్నాము అని మనం ఆలోచన చేస్తే ఈజ్ ఏ ఇన్నోసెంట్ షెపర్డ్ అన్నాం. అంటే ఈయన నిర్దోషి అయిన కాపరి, ఏ దోషము లేని ఇన్నోసెంట్, నిర్దోషమైన కాలంలో ఉన్నాడు. అప్పటికి ధర్మశాస్త్రం రాలేదు, విధి విధానాలు ఏమీ పొందుపరచలేదు. కానీ మొట్టమొదటిసారిగా ఆయన జీవితంలో ఆయన ఎంపిక చేసుకున్న వృత్తిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన గొర్రెల కాపరిగా, గొర్రెలను కాయటానికి, పశువులను కాయటానికి ఇష్టపడినవాడు. అందుకని ఆయన గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నిర్దోషి అయిన కాపరి, నిర్దోషి కాపరి. ఏమన్నా ఇంగ్లీష్లో జాగ్రత్త రాసుకుంటే ఇన్నోసెంట్ షెపర్డ్ అని అంటాం. ఆయన ఏ దోషమును ఎరగని వాడుగా దేవుని వాక్యం నుండి మనము ఆలోచన చేయొచ్చు. తర్వాత రెండవ కాపరిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 22వ అధ్యాయానికి రండి. ఆదికాండం 22వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని బలి అర్పించే సందర్భంలో ఆయన చాలా ప్రత్యేకంగా కుమారుడు అడిగిన ప్రశ్న 7, 8 వచనాలు మనం చదివితే మనకి నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, కానీ దహన బలి అర్పించడానికి గొర్రెపిల్ల ఎక్కడా అని అడిగిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఈయన్ని ఏమని చెప్పుకోవచ్చు అని మనం ఆలోచన చేస్తే ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ షెపర్డ్. ఎవరు ఈయన చెప్పండి? విశ్వాస కాపరి, విశ్వాసము కలిగిన కాపరి. మొదటి కాపరి నిర్దోషమైన కాపరి. రెండవ కాపరి పేరేం పేరు చెప్పండి? విశ్వాసము కలిగిన కాపరి. ఈజ్ ఏ షెపర్డ్ ఆఫ్ ఫెయిత్. ఆయన చాలా విశ్వాసమును కాపాడినవాడు. అందుకే అబ్రహాముని చాలా సందర్భాల్లో విశ్వాసులకి తండ్రి అని పిలవటానికి అవకాశం వచ్చింది. ఆ తర్వాత మరొక కాపరి ఆదికాండంలో మనం చూడవచ్చు. 31వ అధ్యాయం, ఆదికాండం 31వ అధ్యాయం 38 నుండి 40వ వచనం వరకు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యాకోబు ఆయన కూడా గొర్రెల కాపరిగానే దేవుని వాక్యంలో మనకి పరిచయం అవుతా ఉన్నాడు. ఆయన తన మంద
తన మామ మందైన లాబాను గొర్రెలను ఆయన కాస్తున్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడతా ఉంది. ఆ మందల్లో కాయటానికి సుమారుగా 20 సంవత్సరాలు కొలువు చేశాడు. 7 సంవత్సరాలు రాహేలు కొరకు, మరొక 7 సంవత్సరాలు కూడా రాహేలు కొరకు, 14 సంవత్సరాలు రాహేలు కొరకు కొలువు చేస్తే, మరొక 6 సంవత్సరాలు వాటిలన్నింటినీ పోషించుకోవటం కొరకు సుమారుగా 20 సంవత్సరాలు ఆయన కాపరిగా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో నుండి మనం దేవుని వాక్యంలో నుండి ఆలోచన చేయొచ్చు. ఈ మాటను కూడా నేను ఒక మాట చదువుతున్నా. ఆదికాండం 31వ అధ్యాయం 38 నుండి కొన్ని మాటలు జాగ్రత్తగా చదువుతున్నా చూడండి. ఆదికాండం 31వ అధ్యాయం 38వ వచనం. ఉన్నారండి ఇక్కడ? 38వ వచనం. ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద ఉంటిని, నీ గొర్రెలనైనను మేకలనైనా ఈడ్చుకొని పోలేదు, నీ మంద పొట్టేలును నేను తినలేదు, దుష్టమృగముల చేత చేల్చబడిన దాన్ని నీ యొద్దకు తేక ఆ నష్టమును నేనే పెట్టుకొంటిని. పగటి యందు దొంగిలింపబడిన దాన్ని నేమి, రాత్రి యందు దొంగిలింపబడిన దాన్నేమి నా యొద్ద పుచ్చుకొంటిని. నేను ఇలాగుంటిని, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించి తిని, నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇది వరకు నీ ఇంట్లో 20 ఏండ్లు ఉంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లను, నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీకు కొలువు చేసి తిని, అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. ఈ సందర్భం అంతా మనకు తెలుసు. దీన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యాకోబుకి ఒక మంచి పేరు పెట్టుకోవచ్చు. ఆయన పేరేంటనంటే షెపర్డ్ ఆఫ్ పేషెన్స్ అని అంటాం. సహన కాపరి. చాలా సహించాడు, చాలా ఓర్చుకున్నాడు. ఎంత ఓర్చుకున్నాడు? ఇవన్నీ యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్న కాపరులను మీకు జ్ఞాపకం చేస్తున్నా. మొదటిది నిర్దోషమైన కాపరి. ప్రభువునందు కూడా ఏ దోషము మనకు కనిపించట్లేదు. రెండోది విశ్వాసము కలిగిన కాపరి, విశ్వాసపు కర్త అయిన కాపరి. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు అని రాయబడింది. మూడోది సహన కాపరి. చాలా భరించాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా మన కొరకు రాత్రి పగలంతా ఎండకి ఆయన మన కొరకు భరించాడు, రాత్రి భరించాడు, సిలువలో భరించాడు, వేదనలు భరించాడు, శ్రమలు భరించాడు, కష్టాలు భరించాడు. ఆయన తప్పిపోయిన మనలాంటి గొర్రెలను వెదకటానికి ఎన్నో భరించాడు. కాబట్టి ఆయనకి ఏమైనా పేరు పెట్టుకోవచ్చు యాకోబుని అని మనం ఆలోచన చేస్తే ఆయనకి సహన కాపరి అని పేరు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మరొక కాపరిని ఆదికాండంలో నుండి మీకు జ్ఞాపకం చేస్తా. ఉన్నారా ఇక్కడ? మొదటి ఆదికాండంలో నుండే చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. మొదటి కాపరి ఎవరు? హేబేలు. రెండో కాపరి ఎవరు చెప్పండి? అబ్రహాము. మూడో కాపరి ఎవరు చెప్పండి? యాకోబు. దాని 4వ కాపరి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే జోసెఫ్, యేసోపు. ఈయన కూడా రాజుకు ముందుగా, రాజరికానికి రాకముందు ఈయన కూడా గొర్రెల కాపరిగానే మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఈయనకి ఒకవేళ పేరు పెట్టుకోవాలి అని మనం ఆలోచన చేస్తే ఈయన పోషించే కాపరి. ఏ కాపరి చెప్పండి? పోషక కాపరి. ఈయన చాలా పోషిస్తూ ఉన్నాడు. ఎంత పోషిస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే భయంకరమైన కరువులో ఆయన చాలా వరకు సమృద్ధి అయిన ఆహారాన్ని సమకూర్చి భద్రపరిచి ఆయన అద్భుతంగా ఆ కరువులో ఉన్న వారందరినీ పోషించడానికి ఆయన కట్టిన కొట్లన్నిటినీ ఆయన విప్పుతున్నట్లుగా దేవుని వాక్యం నుండి మనం చదవచ్చు. ఒక మాట నేను చదువుతున్నా చూడండి. ఆదికాండం 41వ అధ్యాయం. ఆదికాండం 41వ అధ్యాయం 55, 56, 57 వచనాలు మనం చదివితే, ఆదికాండం 41వ అధ్యాయం 55వ వచనం, 56వ వచనం, 57వ వచనం నేను చదువుతున్నా, జాగ్రత్తగా చూడండి. ఐగుప్తు దేశం అంతయు కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారం కోసం ఫరోతో మొరపెట్టుకుంటారు. అప్పుడు ఫరో, మీరు యేసోబునొద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయడని ఐగుప్తీయులందరితో చెప్పాను. కరువు ఆ దేశమంతటా ఉండిన గనక యేసోపు కొట్లన్నీ విప్పించి, ఈ మాట జాగ్రత్తగా బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. యేసోపు ఏం చేసినట్టు చెప్పండి? కొట్లన్నీ విప్పించి ఐగుప్తుల ధాన్యం అమ్ముకము చేసను. ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండను. ఈయన కూడా మనల్ని పోషించే పోషక కర్త అయిన కాపరి అని మనం ఆలోచన చేయొచ్చు. కరువులో ఉన్న అనేకుల్ని ఈ పోషక కాపరి యోసేపు వారికి కావలసిన సమృద్ధి అయిన ఆహారాన్ని ఇచ్చినట్లుగా దేవుని వాక్యం నుండి మనం ఆలోచన చేయొచ్చు. కానీ యేసుక్రీస్తు అనే ఈ పోషక కాపరి ఒకవేళ అడిగితే, నేను పరలోకపు కొట్లన్నింటినీ విప్పేవాడిని, కావలసిన ఈయన లోకంలో ఉన్న కొట్లు విప్పేవాడేమో కానీ నేనైతే ఆకాశపు వాకండ్లను విప్పేవాడిని. వాటిని విప్పి
అందరికీ కావలసిన పోషకాలను, ఆహారాన్ని నేనే ఇస్తా, ధాన్యాన్ని నేనే ఇస్తా, నీటిని నేనే ఇస్తా. ఆయనే జీవాహారము, జీవజలము, కావలసిన వాటిలన్నిటినీ పోషించే కాపరిగా యేసోపునకు సాదృశ్యంగా ఉన్న యేసుక్రీస్తుని గురించి మనము ఆలోచన చేయొచ్చు. ఆది కాండంలో నుండి 4 కాపర్లను మీకు జ్ఞాపకం చేశాను. మొదటిది హేబేలు, చెప్పండి. రెండోది అబ్రహాము, దాని మూడోది యాకోబు, నాలుగోది యేసోపు. ఏ కాపర్లతో సూచనగా ఉన్నారు అనంటే హేబేలు నిర్దోషమైన కాపరికి, ఇన్నోసెంట్ షెఫర్డ్. రెండోది అబ్రహాము దేనికి అంటే ఫెయిత్ఫుల్ షెఫర్డ్, ఆయన విశ్వాసము నమ్మకమైన కాపరిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆ బలి అర్పించమన్నప్పుడు ఏమీ ఎక్కడా భయపడలేదు. ప్రభు కొరకు యెహోవా ఆయనే చూసుకుంటాడు అని బలి అర్పించే అంత అద్భుతమైన కాపరిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. మూడోది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యాకోబు ఎంతో సహించాడు, ఎంతో ఓర్చుకున్నాడు, ఎండను భరించాడు, చలిని భరించాడు. ప్రభువుని అడిగితే మొదటి రోజునే చలిని భరించాడు, మొదటి రోజునే సత్రములో మన కొరకు భరించాడు. స్థలం లేదు అని లోకమంతా మురిగితే ప్రభు భరించాడు. అందుకే మన భారములన్నిటినీ ఆయన మోసుకుంటున్నాడు. ఆయన మన వ్యసనములన్నిటినీ భరించను, దుఃఖాక్రాంతుడిగా మన కొరకు ఓర్చుకున్నాడు. ఆయన సహించే దేవుడు, సహనము కలిగిన వాడు అన్న విషయాన్ని మనం ఆలోచన చేయాలి. నాలుగోది ఏమని చెప్పానని చెప్పండి. యేసోపు ఆయన పోషక కాపరి. ఈయన గురించి కూడా యేసుక్రీస్తు పరలోకపు కొట్లన్నిటినీ విప్పేవాడు అని మనం ఆలోచన చేయొచ్చు. నిర్గమాకాండంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మరొక కాపరి మనకు తారసపడతాడు. ఆయన పేరు మోషే. నిర్గమాకాండం 3వ అధ్యాయం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే తన మామయ్య అయిన ఇత్రో మందలను ఆయన కాచినట్లుగా మనం ఆలోచన చేయొచ్చు. ఈ కాపరిని కూడా మనం ఒక పేరు పెట్టుకోవాలి అని అంటే ఈయనని విమోచన కాపరి అని చెప్పొచ్చు. ఆయన ఎవరు చెప్పండి? విమోచన కాపరి. ఆయన మనల్ని విమోచించేవాడు. ఆయన ఐగుప్తు దాస్యములో నుండి ఇదిగో 20 లక్షల మంది ఇశ్రాయేలులను విమోచించి విడిపించి ఈజ్ ఏ షెపర్డ్ ఆఫ్ డెలివరెన్స్. ఆయన ఎలాంటి వాడు అనంటే మనల్ని విమోచించేవాడు. కేవలం ఐగుప్తు దాస్యంలో నుండి విడిపించాడు కానీ ఈ కాపరి ఎలాంటి వాడు అని మనం ఆలోచన చేస్తే పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి, ఉగ్రత నుండి, రాబోతున్న భయంకరమైన తీర్పు నుండి, నరకము నుండి మనల్ని విడిపించేవాడు. ఆయన మనల్ని విమోచించే కాపరి. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు గుప్తం చేయబడింది అన్న సత్యాన్ని మనము గ్రహించవచ్చు. కీర్తన గ్రంథం 77వ సంకీర్తన 20వ వచనంలో కూడా మోషే ఒక కాపరిలాగా వారందరినీ విమోచించిన వాడుగా మనకు కనిపిస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు మనకి గొప్ప విమోచకుడు. ఆయన తన ప్రజల పాప బంధాల నుండి విడిపించేవాడు. మోషే గొర్రెలన్నిటినీ ఎడారిలో ఆయన నడిపిస్తే యేసు తన మందను పాపపు ఎడారిలో నుండి నిత్య జీవము అనే స్థలంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఏ కాపరి అయినా విమోచన కాపరి. అక్కడి నుండి మనం ధర్మశాస్త్రం అంతా అయిపోయిన తర్వాత చరిత్రలోనికి వస్తే మరొక కాపరి మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన పేరు దావీదు. ఏం పేరు చెప్పండి? దావీదు. ఆయన కూడా గొర్రెల కాపరే. కానీ ఆయన ప్రభు ఇశ్రాయేలు ప్రజలందరినీ, ఇశ్రాయేల్ని, యూదుల్ని ఏలటానికి ఆయనను రాజుగా ఎన్నుకొనటం మనం చూడొచ్చు. ఈయన ఏమని రాసుకోవచ్చు అంటే ఇట్ ఈజ్ ఎ రాయల్ షెపర్డ్ అని అంటాం. అంటే రాజసము కలిగిన కాపరి, రాజరికపు కాపరి. ఏ కాపరి అంటే చెప్పండి? ఈయన నార్మల్ కాపరి కాదు. నార్మల్గా ఉన్న కాపరిని కాస్త ఏం చేశాడంటే రాజ్య పరిపాలన చేశాడు. నా ప్రజలందరినీ నువ్వే కాపాడాలి అని ప్రభువును సమయాలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో ఆయనను మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా రాజులకి రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన మనను కాపాడుతున్నాడు. రాజరికపు వైభోగాన్ని మనము మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. జ్ఞానులు వచ్చి ఏమని అడిగాడు? యూదులు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన రాజరికపు కాపరిగా దేవుని వాక్యంలో నుండి దావీదు తన మందని సింహం నుండి, ఎలుగుబంటుల నుండి ఆయన విడిపిస్తే యేసుక్రీస్తు అనే ఈ రాజరికపు కాపరి అదృశ్యుడైన సాతాను నుండి, మరణము నుండి మనల్ని విడిపించాడు. దీని నుండి విడిపించటం ఎవడి వల్ల కాదు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే మనల్ని మరణము నుండి విడిపించగలిగిన వాడు అన్న సత్యాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎంతమంది కాపర్లు అయ్యారండి?
6 కాపర్లు అయ్యారు. ఫైనల్లీ 7వ కాపర్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రవక్తల గ్రంథాల్లో అన్నిటిలో ప్రభువుని కాపరుగా పరిచయం చేస్తూ వచ్చారు. అనేక మంది కాపర్ల గురించి రాయబడతా వచ్చినాయి. ఏస్కేల్ గ్రంథం 34వ అధ్యాయంలో 11 నుండి 16 వచనాలు, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనంలో, మీకా గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో కాపర్ల యొక్క విధి విధానాల గురించి ప్రభువుని పోలుస్తూ రాశారు. అందుకని ఈ ప్రవక్తలు రచించిన వీటిని ఈ కాపర్ని ఏమన్నా అంటే వాగ్దాన కాపరి అన్నాం. ఈజ్ ఏ ప్రామిస్డ్ షెపర్డ్. ఆయన మనందరికీ ముందుగానే ప్రవక్తలు ప్రవచించగా మనకి దేవుడు వాగ్దానం చేసిన కాపరిగా యేసుక్రీస్తుని మనం ఆలోచన చేయొచ్చు. ఎంతమంది కాపర్లు చెప్పానండి? ఎంతమంది చెప్పాను? 7 కాపర్లు. చెప్పండి జాగ్రత్తగా. మొదటి కాపరి హేబేలు. పేర్లు చెప్పండి, తర్వాత వాళ్ళ లక్షణాలు మనం ఆలోచన చేద్దాం. మొదటి కాపరి హేబేలు, రెండో కాపరి అబ్రహాము, మూడో కాపరి యాకోబు, 4వ కాపరి యోసేపు, 5వ కాపరి మోషే, 6వ కాపరి దావీదు, 7వ కాపరి ప్రవక్తల కాపరి, వాగ్దాన కాపరి. ఈ కాపరిని గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సో ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ 7 కాపర్ల నుండి మొట్టమొదటి కాపరుని గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. జాగ్రత్తగా వినండి. నా ప్రశ్న ఎలాగూ మీకు మీ ముందు ఉంచుతున్నాం. దేవుడు ఎంతమంది ఉండగా కాపర్లనే ఎందుకు దర్శించాడు? కాపర్లకు ఎందుకు ఈ వర్తమానం వచ్చింది? కాపర్లనే ప్రభువు దర్శించడానికి, దేవుని దూత, పరలోకపు దూత దర్శించడానికి కారణం ఏంటి అని కొంచెం జాగ్రత్తగా ఈ రాత్రి ఆలోచన చేయాలి. దేవుడు కాపర్లకు ఇంత అద్భుతమైన విలువ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇది ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. ఈ రాత్రి కొంతమంది అనుకుంటారు, మనల్ని ఎవరు పట్టించుకోరేమో, నా స్థితిగతుల్ని ఎవరు పట్టించుకోరేమో, నా బాధల్ని ఎవరు పట్టించుకోరేమో, నా భావోద్రేకాలని ఎవరు పట్టించుకోడేమో, నా బలహీనతల్ని ఎవరు చూడలేదేమో, నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ మమ్మల్ని గురించి కొద్దిగా ఆలోచించేవాళ్ళు కూడా భూమి మీద లేరేమో అన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని వాక్యంలో మనం చాలా లోతుగా ఆలోచన చేస్తే నిన్ను గురించి ఆలోచించేంతగా ఇక దేని గురించి ఆలోచించని ఒకే ఒక రక్షకుడు, నిజరక్షకుడు, నిజమైన దేవుడు పరలోకంలో మన కొరకు ఉన్నాడు. అది ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సింది. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కాపర్లకు ఎంత వెలువ ఇవ్వటానికి కారణం ఏంటంటే, మొట్టమొదటి కాపర్ని ఆదికాండంలో చంపేస్తే కాపర్లకు మాత్రమే నేను ప్రత్యక్షపరచబడతాను అని క్రొత్త నిబంధనలో మొట్టమొదటి కాపర్లకి దేవుడు ప్రత్యక్షత దొరికింది. మొట్టమొదటి కాపరి ఆదికాండంలో, పాత నిబంధనలో మొట్టమొదటి కాపరి హేబేలు, క్రొత్త నిబంధనలో మొట్టమొదటి కాపరి ఇదిగో లోకాసు వార్త 2వ అధ్యాయంలో కనిపిస్తున్న కాపర్లు. మొట్టమొదటి కాపరి ఏమి కోల్పోయాడో ఆ కోల్పోయిన వాటిలన్నిటినీ, అంత ఆధిక్యతను కోల్పోయారు, అంత వాటిలన్నిటిని కోల్పోయిన దాన్ని బట్టి నేను కాపర్లని విడిచిపెట్టేవాడిని కాదు, కాపర్లను నేను పట్టించుకునేవాడిని, కాపర్లకి నేను విలువిచ్చేవాడిని. ఈ రాత్రి జాగ్రత్త వినండి. మీరు ప్రభు నిమిత్తమై, దేవుని నిమిత్తమై ఏమి కోల్పోయినా, దేవుని కొరకు మీరు ఏమి చేసినా దాన్ని మర్చిపోవటానికి ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యంలో నుండి నేను హేబేలు జీవితంలో నుండి త్వరగా ఒక 7 విషయాలు మీకు జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగించేస్తాను. జాగ్రత్తగా వినండి. సో ఈ రాత్రి జాగ్రత్తగా ఆలోచన చేస్తే సమయం ఉంది కనుక ఈ రాత్రి కొంచెం జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. హేబేలును గురించి ఈ రాత్రి కొంచెం విస్తృతంగా మీకు జ్ఞాపకం చేస్తాను. హేబేలు అంటే అర్థం ఏంటి అని అంటే బ్రీత్ వెపర్ అని అర్థం. హేబేలు అని అంటే అర్థం ఏంటంటే ఊపిరి, లేదంటే ఆవిరి అని అర్థం. హేబేలు అని అంటే హీబ్రూలో అర్థం ఏంటంటే క్షణికమైనది అని అర్థం. ఇట్ ఈజ్ ఏ మూమెంట్, క్షణికమైనది. ఇంకా చెప్పాలి అని అంటే హేబేలు అంటే వ్యర్థమైనది. మనం ప్రసంగి గ్రంథంలో అనేక సార్లు వ్యర్థము సమస్తము వ్యర్థము, ఆ వ్యర్థము సమస్తము వ్యర్థము అనే పదము హేబేల్ అనే పదానికి సాదృశ్యంగా మనకి కనిపిస్తూ ఉంది. అందుకే హేబేలు జీవితం భూమి మీద ఆవిరిలాగే అయిపోయింది. హేబేలు జీవితము భూమి మీద ఊపిరి పీల్చుకున్నట్లుగానే, అది ఎప్పుడు పీల్చుకున్నామో ఎప్పుడు వదిలేసామో తెలియదు అన్నట్లుగానే ముగించబడింది. హేబేలు జీవితము క్షణికమైనదిగా మనకు కనిపిస్తూ ఉంది. హేబేలు జీవితము ఎక్కువ సంవత్సరాలు ఏమి జీవించనే
జీవించలేదు. హేబేల్ని అంతగా మనం పట్టించుకోవటానికి కూడా అవకాశం లేదు. కానీ ఆయన వృత్తే మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన గొర్రెల కాపరి, ఆయన అవుట్ క్యాస్టెడ్. మనం జాగ్రత్తగా క్రొత్త నిబంధనలో ఈ గొర్రెల కాపరిని జాగ్రత్తగా పరిశీలన చేస్తే వారు గ్రామానికి వెలివేయబడిన వారుగా, దూరంగా పొలాల్లో ఎక్కడో పనిచేసుకునే వారుగా కనిపిస్తూ ఉన్నారు. ఈ రాత్రి దేవుని వాక్యం నుండి హేబేలు జీవితంలో నుండి ఒక 7 విషయాలు ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. ఆదికాండం 4వ అధ్యాయంలోనికి రండి. 4వ అధ్యాయాన్ని తీసి జాగ్రత్తగా ఉంచండి. లూకాసు వార్త 2వ అధ్యాయంలోనికి నేను వచ్చి ముగింపులోనికి తీసుకొని వస్తాను. 4వ అధ్యాయం 2వ వచనం నుండి నేను చదువుతున్నాను, లేదంటే 1వ వచనం నుండి జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనుని కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకొనుచున్నాను అనెను. తర్వాత ఆమె అతని తమ్ముడైన హేబేలును కనెను. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చూడండి. దేవుని వాక్యాన్ని పరిశీలనంగా ఈ రాత్రి నిశ్చితంగా పరిశీలించండి. మొట్టమొదటిగా పుట్టిన ఆయన పేరు కయ్యూను. రెండవ తమ్ముడు పేరేం పేరు? హేబేలు. మొదటి ఆయన పేరు ఏం పేరు చెప్పండి? కయ్యూను. రెండవ వ్యక్తి పేరేం పేరు? హేబేలు. కానీ వాళ్ళ వృత్తిని, వాళ్ళు చేస్తున్న పనిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే రివర్స్ అయిపోయింది. కింద ఏమని రాయబడింది? మొదటిది కయ్యూను చేసే పని రాయాలా, లేకపోతే హేబేలు చేసే పని రాయాలా? కయ్యూను చేసే పని రాయాలి. పెద్దోడు చేసే పని ఏంటో రాసి ఆ తర్వాత తమ్ముడు చేసే పని ఏంటో రాయాలి. పేర్లు మాత్రం పెద్దోడు పేరు కయ్యూను ముందు రాశారు, చిన్నోడి పేరు హేబేలు రెండోది రాశారు. కానీ వృత్తిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మొట్టమొదటిది ఏమని రాయబడింది? హేబేలు గొర్రెల కాపరి. అందరూ చెప్పండి, హేబేలు గొర్రెల కాపరి. సో బైబిల్లో మొట్టమొదటిగా వృత్తి ప్రారంభించబడింది ఎక్కడన్నా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే గొర్రెల కాపరులతో ప్రారంభించబడతా వచ్చింది. ఇంకా చెప్పాలి అంటే ఆ తర్వాత కయ్యూను చేసిన పని మనకి కనిపిస్తూ ఉంది. కయ్యూను గురించి ఎవరు రాయబడింది? కయ్యూను భూమిని సేద్యపరచువాడు. ఆర్డర్లో చెప్పాలంటే పెద్దోడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, చిన్నోడు డాక్టర్ అని చెప్పాలి. పేరులో పెద్దోడు పేరు చిన్నోడు పేరు క్రమంలో చెప్పిండు. కానీ వృత్తులు వచ్చే టయానికి ముందు వృత్తి ఏదని చెప్పారు? గొర్రెల కాపరి. ఈ రాత్రి కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. నేను చాలా సింపుల్గా చెప్తాను, మీకు అర్థమయ్యే భాషలో జాగ్రత్త వినండి. మొట్టమొదటి గొర్రెల కాపరులు. నేనేం చెప్తానంటే మీరు రాసుకునేటప్పుడు ఎలా రాసుకుంటారంటే తొలుచూలు కుమారుడు అని కనిపించింది కదా మనకి. మీరు ఉన్నారు ఇక్కడ. లూకాసు వార్తలో ఏమని రాయబడింది? తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను అని రాయబడింది. సో తొలి అన్న మాటతో రాసుకోండి మీరు జాగ్రత్తగా. మొట్టమొదటిది తొలి గొర్రెల కాపరి. హేబేలు ఎవరు చెప్పండి? ఫస్ట్ షెఫర్డ్. భూమి మీద తొలి గొర్రెల కాపరి ఎవరన్నా ఉన్నారు అని అంటే ఆయన పేరేం పేరంటే హేబేలు. అందరూ చెప్పండి, హేబేలు. ఈరోజు కొంచెం జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యంలో కొంచెం లోతుగా ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాం. ప్రభు చెప్పిన మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇద్దరు ఆరాధనకు వచ్చారు. ఇద్దరు ప్రభువుని ఆరాధించడానికి ప్రభువుకి అర్పణలు తీసుకొని వచ్చారు. ఆ అర్పణల దగ్గర గొర్రెల కాపరిగా హేబేలును గురించి, తర్వాత భూమిని సేద్యం చేసేవాడుగా ఆ కయ్యూను గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ మందలో నుంచి గొర్రెలు తీసుకొని వచ్చాడు. హేబేలుకి ఏం తెలుసు? హేబేలుకి ఏమి దేవుని వాక్యం, ఆయనకి ఏ సందేశాలు తెలుసు అని మనం ఆలోచన చేస్తే ఒక సందేశం బాగా తెలుసు. ఇద్దరికి చెప్పబడింది. ఏంటి అంటే ఈ రాత్రి జాగ్రత్త వినండి. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. అందరూ చెప్పండి, రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. రక్తము చిందించబడాలి. ఈ భాగ్యము ఇద్దరికీ నెరవేర్చబడింది. ఈ భాగ్యము ఇద్దరికీ బోధించబడింది. ఈ సత్యము కయ్యూనికి బోధించబడింది. ఈ సత్యము హేబేలుకి బోధించబడింది. ఎలాగ బోధించారండి అనంటే, అసలు జగత్ పునాది వేయబడక మునిపే, జగత్ని దేవుడు నిర్మించబడక మునిపే, ఆకాశములు భూమిని సృష్టించబడక మునిపే, హేదెను వనమును స్థాపించక మునిపే, అవ్వని ఆదాముని తయారు చేయక మునిపే, వారిని బయటికి వెళ్ళగొట్టక మునిపే దేవుడు గురించి ఒక మాట ప్రకటన గ్రంథంలో రాయబడతా వచ్చింది. ఏంటి అనంటే, జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన దేవుని గొర్రెపిల్ల. ఎప్పుడు ఈ వధింపబడిన గొర్రెపిల్ల అంటే బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోకానికి పునాది వేయబడక మునిపే వధింపబడిన గొర్రెపిల్ల. వధింపబడిన గొర్రెపిల్ల ఏమని చెప్తుంది సందేశము అని మనం ఆలోచన చేస్తే, ఖచ్చితంగా పాపాన్ని క్షమించాలి అని అంటే రక్తం ఏం చేయబడాలి? చిందించబడాలి. లోకంలో ఉన్న ప్రతి జాతికి, ప్రతి మతానికి, ప్రతి వర్గానికి, ప్రతి తెగకి
లోకములో ఉన్న అందరికీ తెలిసిన మాట ఏంటంటే రక్తము చిందించకుండా ఏ పాపము పోనే పోదు. అందుకే గొర్రెలను, మేకలను, ఎద్దులను, కోడెలను, పావురాలని, కనిపించిన ప్రతి పక్షిని, వస్తువుని, ప్రతిదాన్ని మనం రక్తం చిందించి రక్త పాప పరిహారార్థం మనం ఆ రక్త ప్రోక్షణం అవసరము అని అన్నీ చెప్తా ఉన్నాయి. అది ఎరిగిన వాడు ఏం తీసుకొని వచ్చాడంటే మందలో నుంచి గొర్రె పిల్లల్ని తీసుకొని వచ్చాడు. అవసరం లేదులే, నాకు నేనేమి పాపం చేయలేదు, నేనేమి పాపానికి అర్హుడిని కాదు, నేను చాలా స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తిని, కాబట్టి నేనేమి గొర్రెలు రావాల్సిన అవసరం లేదు, నా పంట పొలంలో పండి నేను తీసుకొని వస్తే సరిపోతుందిలే అనుకొని తన స్వనీతిని ఆధారం చేసుకున్నాడు. కొంతమంది స్వనీతిని ఆధారం చేసుకుని బ్రతికేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎలా అంటారంటే, మేము ప్రభువుని నమ్ముకోవాల్సిన అవసరం లేదు, మేము మందిరానికి రావాల్సిన అవసరం లేదు, మేము ఎన్నడూ పాపం చేయలేదు, అబద్ధాలు మాట్లాడలేదు, బూతులు ఎప్పుడూ మాట్లాడలేదు, ఆ క్రైస్తవులాగా గాలికి తిరగలేదు, మేమే చాలా బెస్ట్గా ఉన్నాం అనుకుంటారు కొంతమంది. ఈరోజు కొంచెం జాగ్రత్త వినండి. తమ్మును తాము స్వనీతులుగా అనుకునే వాళ్ళ గురించి ఒక మాటలో చెప్పాలనంటే, వాళ్ళ కాళ్ళను పైకెత్తడానికి వాళ్ళ చేతుల్నే కింద పెట్టి లేపేవాళ్ళు. కొంతమంది తమ్మును తాము ఎలా ఎత్తుకుంటారు, వాళ్ళ కాళ్ళను ఎత్తుకోవటానికి వాళ్ళ చేతుల్నే కింద పెట్టి కాళ్ళను పైకి, అవకాశం ఉంటుందా, సాధ్యమైంది ఇది? తమ కాళ్ళను ఎత్తుకునటానికి వాళ్ళ చేతులే కింద పెట్టి పైకి ఎత్తుకునేవాడు ఎలాంటి వాడంటే స్వనీతి పరుడు. స్వనీతి ఏంటి అని అంటే, తను తాను ఎత్తుకోవటానికి వాడి కాళ్ళని వాడి చేతులతోనే ఎత్తేసుకుంటాం ఎంత అసాధ్యమో, నీతిమంతులుగా తీర్చబడటం అనేది కూడా అంతే అసాధ్యము. నేనేమనుకున్నానంటే, ఆయన పొలంలో చాలా పండిని. ఉదాహరణకి నేను ఇలా చెప్తాను, మంచి మంచి ఆకులన్నీ, మంచి మంచి పుష్పాలన్నీ, మంచి మంచి పండ్లన్నీ, మంచి మంచి ధాన్యం అంతా చాలా పోగు తీసుకొని ఎక్కడికి వచ్చాడు అని అంటే అర్పణ చేయటానికి ప్రభు ఎదుటికి వచ్చాడు. అందులో ఫలాలు ఉన్నాయి, పుష్పాలు ఉన్నాయి, మంచి ఆకులు ఉన్నాయి, చాలా 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 ఏమేమి రంగులు కనిపించినాయో అన్నీ ఆయన పొలంలో పెట్టినవన్నీ తీసుకొచ్చి ఫలాలు అర్పించాడు, పుష్పాలు అర్పించాడు, అలంకరణ చేశాడు, ఎన్నో. ఇక ఆయనకున్న కలర్ఫుల్గా చేసినంతగా హేబేలు కూడా చేయలేకపోయాడు. కానీ అంత కలర్ఫుల్లో ఏమని అనుకున్నాడంటే, నేను ఎలాంటి వాడిని, నీతిమంతుడిని అని అనుకున్నాడు. నా స్వనీతి, నేను చాలా బెస్ట్గా ఉన్నాను అనుకున్నాడు. కానీ ప్రభు ఏం చెప్పిండంటే, పాపము పొంచి ఉంది కయ్యూని జాగ్రత్త. అప్పుడప్పుడు మనం ఏమనుకుంటామంటే, నా అంత మంచోడు ఈ కంచికచారులో లేడు, ఈ గ్రామంలో నా అంత మంచోడు లేడా అనుకుంటాడు. మీరు అనుకుంటారేమో, మీ అంత దుర్మార్గుడు లేనేడు. ఎవరైతే మేము అయోగ్యులము అనుకుంటున్నారో వారి పట్ల దేవుని యోగ్యత, దేవుని కృప విస్తరింపజేయటానికి అవకాశం ఉంది. ఇది మైండ్లో పెట్టుకొని, మనసులో పెట్టుకొని ఈ రాత్రి ఒక 7 విషయాలు జాగ్రత్తగా ఉండండి. మొట్టమొదటిది, తొలి గొర్రెల కాపరి. అందరూ చెప్పండి, ఆయన ఎవరు అని మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిదిగా ఆయన ఫస్ట్ షెఫర్డ్. దేవునికి మనుషుల్ని తీసుకొని వచ్చిన మొట్టమొదటి భక్తుడుగా ఆయన మనం తీసుకొని రావచ్చు. ఏమన్నా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, గొర్రెల కాపరిలో చాలా పనులు ఉన్నాయి. వాటిల్లో ఒక పనిని మీకు జ్ఞాపకం చేస్తా. చూడండి, 4వ వచనం. హేబేలు కూడా 4:4 వచనం నేను చదువుతున్నా. ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం. హేబేలు కూడా తన మందిలో, అందరూ చెప్పండి, తొలుచూలు అని చెప్పండి. కడసారి తీసుకొచ్చిండా, తొలుచూలు తీసుకొచ్చిండా? ఎవడు చెప్పిండి ఆయనకి తొలుచూలు తీసుకురావాలి, ఏడాది ఫస్ట్ తీసుకురావాలి అని చెప్పింది ధర్మశాస్త్రం. అది చెప్పింది మోషేకి దేవుడు ఆ సీనాయి పర్వతం మీద చెప్పాడు. ఇంకా చెప్పాలంటే తొలుచూలు వాటినన్నిటినీ ఐగుప్తులో ఉన్నప్పుడు తొలుచూలు కుమారులంతా చంపేస్తాను, తొలుచూలు అది మగదైతేనే పస్కాకి ఆచరించాలి అని చెప్పింది ఎవరు అని అంటే, హేబేలుకి ఎవరు చెప్పలా. కానీ ఎలా తెలిసింది హేబేలుకి అని అంటే, అదిగో పాపము చిందించకుండా, రక్తం ప్రోక్షించకుండా పాప క్షమాపణ ఉండదు అని ఆయన నీతిమంతుడు కనుక ఎరిగాడు. అది ఎరిగాడు కనుక, నాకున్న తొలుచూలు, మందలో ఉన్న తొలుచూలు వాటిని ఏం చేయాలి, నేను దేవునికి బలి అర్పించాలి. ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నీ సమర్పణ గురించి ఒక మాట చెప్తాం. కొంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు అనుకుందాం. ఇక్కడ మీరు జీతం పట్టడంతోనే, ఫస్ట్ మీకు జీతం రావడంతోనే ఎవరికి కొడుతున్నారు మీరు? దేవుడికేనా? నిజం చెప్పండి. ఈఎంఐలు పోతాయి. ఈఎంఐ అంటే మొన్న ఈ మధ్య కొద్దిగా చదువుకోవాలని ఏం ఈఎంఐ కొడుతుందంటే, ఈఎంఐ అయితే ఆ ఎంఐకి ఊరు కొడుతున్నారు అంటుందంట. ఈఎంఐ అంటే ఇంగ్లీష్ పదం. ఈఎంఐ ఆ ఎంఐ అని కాదు.
కొంచెం ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏం చేస్తాం, దేవుని వాక్యంలో జాగ్రత్తగా వినండి. మీకు వచ్చిన ప్రతి దాంట్లో తొలుచూలు, ఇందాకలా తొలుచూలు కుమారుని కని, హేబెల్ ఎలాంటి గొప్ప కాపురేనంటే తొలుచూలు వాటిని ఎవరికి అర్పించాడంట? మనలా చదువుతున్నా చూడండి, 4వ అధ్యాయం 4వ వచనం. హేబెలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిని, వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చను. సో మొట్టమొదటి కాపరి, తొలి కాపరి అని రాసుకోండి. ఈయన ఫస్ట్ షెపర్డు. ఈయన గురించి జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎందుకు ఎంత శ్రేష్టముగా దేవుడు అంగీకరించాడంటే, ఎవరో చెప్పకుండానే, చాలా పుట్టిన తర్వాత, అవి పెరిగిన తర్వాత కడసాటి వాటిని తీసుకురావచ్చుగా, మధ్యలో వాటిని తీసుకురావచ్చుగా, పుట్టిన వెంటనే తొలుచూలు వాటిని ఫస్ట్ బోర్న్ దేవుడికి ఇవ్వాలి అని ఎవరు చెప్పారు? ధర్మశాస్త్రం ఏమైనా ఉందా ఆ టయానికి? ఎవరన్నా బోధించే వాళ్ళు ఉన్నారా? సేవకులు ఎవరన్నా ఉన్నారా? తల్లిదండ్రులు ఏమన్నా చెప్పారంటే నో. ఈరోజు జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన ప్రతి అణువు లోపల ఉన్న ప్రతిదీ మనకి సత్యం చెప్తా ఉంటుంది. మన మనస్సాక్షి మనము ఏం చేయాలో చెప్తుంది. ఎవడు చెప్పినా చెప్పకపోయినా, ఎవరు నిన్ను గద్దించినా గద్దించకపోయినా, ఎవరు నిన్ను సరి చేసినా సరి చేయకపోయినా, ఎవరు నిన్ను తోలనాడకపోయినా, నీ మనస్సాక్షి నీకు చెప్తూనే ఉంటుంది. భూమి మీద సుప్రీంకోర్టు ఏదన్నా మనిషికి ఉంది అని అంటే వాడు మనస్సాక్షి ఇన్బిల్ట్ సుప్రీంకోర్టు. అదే మనల్ని మనం ఎప్పుడు పరీక్షిస్తూ ఉంటుంది, మనకి నీతిని చెప్తా ఉంటుంది, మనకి న్యాయాన్ని చెప్తా ఉంటుంది. అది ఎరిగిన హేబెల్ ఏం చేశాడంటే తన తొలుచూలు మందలో నుండి, ఈయన కూడా మంద ఉంది, ఈయన కూడా మందలు కాల్చుకొని చుండా ఉన్నాడు, ఈయన కూడా పొలంలో పనిచేస్తా ఉన్నాడు, ఆ పొలంలోనే అన్నచేత చంపబడిన వాడు, ఈయన కూడా పొలంలో వాటిని బయటికి వదిలిపెట్టలా, జాగ్రత్తగా భద్రపరుస్తా ఉన్నాడు. ఈ తొలి కాపరి తొలుచూలు వాటిని తీసుకొని ప్రభువుకి అర్పించాడు. ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇంకా ఎక్కువ మాటలు చెప్పడానికి టైం సరిపోదు, జాగ్రత్తగా వినండి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. తొలి కాపరి మాత్రమే కాదు, ఈయన గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈజ్ ఎ ఫస్ట్ హీరో ఆఫ్ ఫెయిత్. మొట్టమొదటి విశ్వాసపు హీరో ఎవరు చెప్పండి? తొలి హీరో, తొలితరం హీరో కాదు ఈయన. ఏ హీరో అయినా తొలి హీరో. సో విశ్వాస వీరుల జాబితాను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే జాగ్రత్తగా రండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం, ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం నుండి చాలా అందరికి బాగా తెలిసింది. ఈ 11వ అధ్యాయాన్ని ఏమని పిలుస్తాము అని అంటే విశ్వాస వీరుల అధ్యాయము అని మనం పిలుస్తూ ఉంటాం. ఈ విశ్వాస వీరుల అధ్యాయంలో ఆదాము అవ్వలు ఇద్దరు, వారు విశ్వాసం అనేది అదృశ్యంగా ఉన్న వాటిని కనుగొనేది. కానీ ఆది కాండములో మొట్టమొదటి మనుషులుగా పిలువబడుతున్న ఆదాము అవ్వలు వాళ్ళ నేకుడు ఐతో, అంటే ఇదిగో చూసే ఈ కంటితో ప్రభువును చూశారు కనుక, ప్రభువుని ప్రత్యక్షంగా చూశారు కనుక వారు విశ్వాసము అనే పదం వారికి సంబంధించింది కానే కాదు. ఎవరికి సంబంధించిందంటే ఇదిగో ఏదెను నుండి వాళ్ళు వెలివేయబడిన తర్వాత, నెట్టివేయబడిన తర్వాత వారు ప్రభువుని వాళ్ళ నేరుగా వాటి కంటితో చూడలేదు కనుక అదృశ్యంగా ప్రభువును చూశారు. అదృశ్యంగా ప్రభువును చూసిన వారిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని మనం ఆలోచన చేస్తే 11వ అధ్యాయం 4వ వచనంలో ఇలాగ రాయబడింది. విశ్వాసమును బట్టి హేబెలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. అందరూ చెప్పండి, విశ్వాసమును బట్టి. సో దానిని బట్టి దేవుడు ఏం చేశాడనంటే అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందును. అతడు మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. సో మొట్టమొదటి హీరో, హీరో ఆఫ్ ఫెయిత్, విశ్వాసపు హీరో ఎవరు, విశ్వాసపు వీరుడు ఎవరు అని బైబిల్లో మనం ఆలోచన చేస్తే ఈ మొట్టమొదటి గొర్రెల కాపరే. ఈ మొట్టమొదటి తొలుచూలు వాటిని తీసుకుని వచ్చిన ఈయనే మొట్టమొదటి విశ్వాసపు వీరుడు. పాత నిబంధనలో ఆయనతే, కొత్త నిబంధనలో విశ్వాస వీరులు ఎవరు అని అంటే ఇదిగో బయట పొలములో ఉండి పని చేసుకుంటున్న ఈ గొర్రెల కాపర్లే ప్రపంచానికి వెలుగును నింపటానికి, ప్రపంచంలో క్రీస్తు పుట్టాడు అని మొట్టమొదటిసారిగా సువార్తను మోసుకొని వచ్చిన విశ్వాసపు వీరులు అని ఈ గొర్రెల కాపర్ల గురించి కూడా మనం ఆలోచన చేయొచ్చు. నిన్ను ఎవరైనా పట్టించుకోకపోతే పట్టించుకునేవాడు ఒకడు ఉన్నాడు. ఈ గొర్రెల కాపరిని, మొట్టమొదటి గొర్రెల కాపరిని చంపేసి భూమిలో పెడితే యేసుక్రీస్తు జన్మించిన వెంటనే మొట్టమొదటిగా ఎవరికి కనిపించాడు, ఎవరికి వినిపించాడు, ఎవరికి వారిని తను తాను ప్రత్యక్షపరుచుకుందంటే ఎవరినైతే ప్రపంచం మరిచిపోయిందో, ఎవరినైతే ప్రపంచం పట్టించుకోలేదో అలాంటి వారికి, గొర్రెల కాపర్లకి దేవుడు మొట్టమొదటిసారిగా ప్రత్యక్షపరచబడుతున్నాడు అన్న సత్యాన్ని ఈ రాత్రి మనం ఆలోచన చేయాలి. మొట్టమొదటి తొలి ఏం చెప్పండి, తొలి గొర్రెల కాపరి. రెండోది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే తొలి వీరుడు, తొలి విశ్వాసపు వీరుడు. ఆయన విశ్వాసములో చాలా అద్భుతమైన వాడు. ప్రభువుని అవిశ్వాసము కాకుండా
పరిపూర్ణ విశ్వాసముతో దేవుడు ఉన్నాడు, ఆయనకి అర్పించాలి, ఆయనకి ఇదిగో రక్తము చిందించడం వల్లనే నేను అంగీకరించబడతాను అని విశ్వాసముతో దేవుణ్ణి అప్రోచ్ అయిన మొట్టమొదటి విశ్వాస వీరుడు అని హేబేలుని గురించి మనం ఆలోచన చేయొచ్చు. ఎంతకాలం బ్రతికామన్నది ఇంపార్టెంట్ కాదు, ఎలాగూ బ్రతికాము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈయన కయ్యూనితో పోల్చుకుంటే చాలా తక్కువ వయసులో చాలామంది భక్తులు ఒక 40 సంవత్సరాల లోపులోనే కయ్యూను హేబేలు చనిపోయి ఉండొచ్చు. మరికొంతమంది తీక్షణంగా ఆలోచించి చెప్పిన మాట ఏంటంటే హేబేలు కూడా యేసుక్రీస్తు ప్రభువులాగా 33.5 సంవత్సరాలే ఒకవేళ ఆయన జీవించాడేమో, పెళ్లి కాలేదు, మిగతాది ఏమీ అవ్వలేదు కనుక, వారికి సంతానం లేదు కనుక అలాగ చెప్పడానికి అవకాశం ఉంది. దాన్ని నేను సమర్థించను, కానీ జాగ్రత్తగా వినండి. హేబేలు మొట్టమొదటి తొలి గొర్రెల కాపరి, రెండోది తొలి విశ్వాసపు వీరుడు. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. ఆయన ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఆయన తొలి నీతిమంతుడు. అందరూ చెప్పండి, ఆయన ఎలాంటి వాడు? అన్నిటికన్నా మొట్టమొదటిసారిగా నీతిమంతుడు అని పిలువబడిన వాడు ఎవరన్నా ఉన్నారు బైబిల్లో అని మనం ఆలోచన చేస్తే ఎవరు అని యేసుక్రీస్తే స్వయంగా మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో మనం ఏమని చదివాము అని అంటే, నీతిమంతుడని సాక్ష్యము పొందిన. అందరూ చదవండి ఆ వచనం, 11వ అధ్యాయం 4వ వచనం. ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. సో మొట్టమొదటి రైచియస్ పర్సన్, తొలి నీతిమంతుడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే హేబేలు తొలి నీతిమంతుడు. ఈరోజు కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దండి. మరొక మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా చెప్తున్న మాట, ఆయన నోటి నుండి చెప్తున్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రభువు చెప్తున్న మాట. మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనం, నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకయా కుమారుడైన జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదకి వచ్చును. ఏమని రాయబడింది? ప్రభువే చెప్పిన, స్వయంగా ప్రభు నోటితో చెప్పిన మాట ఏంటంటే నీతిమంతుడైన హేబేలు రక్తము. ఇందాక పౌలు గారు ఏమని రాశారు? విశ్వాస వీరుల జాబితాలో నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ప్రభువే స్వయంగా చెప్తున్న మాట ఏంటంటే నీతిమంతుడైన హేబేలు రక్తము. హేబేలు గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే హేబేలును తొలి గొర్రెల కాపరి అని పిలిచాం. రెండోది హేబేలుని తొలి విశ్వాస వీరుడు అని పిలిచాం. మూడోది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే తొలి నీతిమంతుడు, ఫస్ట్ రైచియస్ పర్సన్. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అలాంటి భయంకరమైన జీవితంలో, అలాంటి దేవుని నుండి, ఏదేను వనం నుండి, దేవుని సన్నిధిలో నుండి జీవవృక్ష ఫలములు కలిగిన చెట్టు దగ్గర నుండి వెలివేయబడిన ప్రజలను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే తొలి నీతిమంతుడుగా ఎవరు కనిపిస్తున్నారు? ఈయన లోకం చంపేసింది కానీ అదే గొర్రెల కాపరి అయిన కొత్త నిబంధనలో మొట్టమొదటి గొర్రెల కాపర్లకి యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను ప్రత్యక్షం చేసుకునటం మనం జాగ్రత్తగా గమనించాలి. ఎన్ని మాటలు చెప్పానండి? ఎన్నో కానీ చెప్పిండి తొందరగా చలిపడుతుంది అంటారా? అన్న అంటారు మీరు, జాగ్రత్తగానండి. మొదటిది చూసారా, మీరు ఎంత ఎలర్ట్గా ఉన్నారో నాకు అర్థమైంది. మొదటిది తొలి గొర్రెల కాపరి, రెండోది తొలి విశ్వాసపు వీరుడు, మూడోది తొలి నీతిమంతుడు. ఫస్ట్ అని తెలుగులో ప్రప్రదం అని చెప్పొచ్చు, మొదటివాడని చెప్పొచ్చు, కానీ నాకు తొలుచూలు అన్న పదం రావటానికి తొలి అని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాం. దాని 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. మొదటిది ఏమని చెప్పాను? ఎందుకు గొర్రెల కాపర్లకే ప్రభు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు? అంతమంది ఉంటే అన్ని వడ్రంగి వాళ్ళకి ప్రత్యక్షపరచుకోవచ్చు కదా. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ గొర్రెల కాపర్లేగా ప్రత్యక్షమైందనంటే, గొర్రెల కాపర్లు, తొలి గొర్రెల కాపర్లు లోకం చంపేస్తే ఆ గొర్రెల కాపర్లకి దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకోవటానికి గొర్రెల కాపర్లు ఎంచుకున్నాడు. అందుకే తొలి గొర్రెల కాపరి, రెండోది చెప్పండి తొలి విశ్వాస వీరుడు, మూడోది తొలి నీతిమంతుడు. దాని 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. ఈయనే ఫస్ట్ ప్రాఫిట్, మొట్టమొదటి తొలి ప్రవక్త. ఎవరంటైనా ఈయన గురించి యేసుక్రీస్తు ప్రభువే మరలా లూకాసు వార్తలో మనకి జ్ఞాపకం చేసిన మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తా. చూడండి, లూకాసు వార్త లూకాసు వార్త 11వ అధ్యాయం, లూకాసు వార్త 11వ అధ్యాయంలో ఈయన గురించి చెప్పబడిన ఒక మాట ఇలాగ రాయబడింది. లూకాసు వార్త 11వ అధ్యాయం 50వ వచనం నుండి నేను చదువుతున్నాం. 50వ వచనం నుండి,
వారు కొందరు 50 వచనం, వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసింతురు. కాబట్టి లోకం పుట్టినది మొదలుకొని, అనగా హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకు మధ్య నచించిన జకర్యా రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తలందరి చెప్పండి, ప్రవక్తలందరి రక్తము. ఇక్కడ మొట్టమొదటి ప్రవక్త ఎవరని చెప్పొచ్చు అని మనం ఆలోచన చేస్తే హేబేలు మొట్టమొదటి ప్రవక్త. ఈ ప్రవక్త ఎవరు చెప్పాడు? ఇది కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేయాల్సిన విషయం. నేను చాలా లోతుగా డిగ్ చేస్తాను దేవుని వాక్యాన్ని, జాగ్రత్త వినండి. వారు పొలంలో 8వ వచనం, 4వ అధ్యాయం 8వ వచనం దగ్గర రండి. 4వ అధ్యాయం 8వ వచనం దగ్గరికి వస్తే, కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. కనిపించిందండి? ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనంలో కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. ఏం మాట్లాడుతాడు అనంటే, నాకు ఈ వచనం ఏమని బోధించిందంటే, ఆయన ప్రవక్త కదా, ప్రవక్త చాలా చక్కగా తన అన్నకి బోధిస్తా ఉన్నాడు. ఆత్మరూపిగా శరీరానుసారంగా 2 రకాలుగా ప్రవక్తగా హేబేలు కయ్యోనికి బోధిస్తా ఉన్నాడు. కయ్యోని నీ మార్గం సరైనది కాదు, నీ మార్గము దేవుడు మెచ్చే మార్గము కానే కాదు. నువ్వు మార్చుకోవాలి, నీ జీవితం మార్చుకోవాలి. నువ్వు రక్తము చిందించకుండా స్వనీతితో నువ్వు బ్రతకటానికి అవకాశం లేనే లేదు. ఇలాగా ఆధ్యాత్మిక పాఠాలు ఆయన బోధిస్తూ ఉంటే, ప్రవక్తగా తన అన్నకి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఆయన కోపం వచ్చింది. నువ్వేంట్రా నా చెప్పేది అనేసి చెప్పండి ఏం చేసిండు? మీద పడిపోయి కయ్యూను హేబేల్ని ఏం చెప్పింది చెప్పండి? చంపేశాడు. ఈ రాత్రి కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని వాక్యాన్ని కానీ, సత్యాన్ని కానీ, రక్షణ గురించిన వాక్యాలు కానీ చెప్తుంటే లోకము సహించదు. దానికి ఏమాత్రము అంగీకరించదు. ఈ సత్యాన్ని కూడా ఈ రాత్రి మనం ఆలోచన చేయాలి. అందుకే ఈయన్ని తొలి ప్రవక్త అని చెప్పినాం. ఏ ప్రవక్త అంటే చెప్పండి? ఈయన మొట్టమొదటి ప్రవక్తగా దేవుని వాక్యంలో కనిపిస్తూ ఉంది. ఆయన తన అన్నకి నేర్పించాడు. ఇంకా చెప్పాలి అంటే సాహసించి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నేర్పించారు. మీరు చేసిన పాపమును బట్టి లోకంలోనికి ఏమొచ్చింది అంటే శాపం వచ్చింది. ఇంకా చెప్పాలి అంటే ఆ శాపగ్రస్తమైన వాటినే హేబేలు కయ్యూని తీసుకొని వస్తూ ఉండు. హేబేలు హెచ్చరిస్తూ ఉన్నాడు, నువ్వు ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నావు ఈ పండు ఫలము, ఈ ఆకులు, నువ్వు ఏదైతే నీ పంట పొలంలో నుండి తీసుకొని వస్తున్నావో ఇవన్నీ శపింపబడిన భూమిలో నుండి వచ్చినాయి. దేవుడు అంగీకరించాలంటే శపించిన దాన్ని తీసుకొని వస్తే దేవుడు నిన్ను అంగీకరించడం. మీ వలనే భూమి శపించబడింది, ఆ శపింపబడిన దాంట్లో నుంచి కయ్యూను నువ్వు తీసుకొని వస్తున్నావు అని మాట్లాడి ఉండొచ్చు. ఆ మాటలను బట్టి నొచ్చుకొని ఉండొచ్చు. ఈరోజు కొన్నిసార్లు దేవుని వాక్యం మనల్ని బోధిస్తూ ఉంటే, మనల్ని హెచ్చరిస్తూ ఉంటే, మన హృదయాలు పొడవబడతా ఉంటే దానిని సరిచేసుకునటానికి బదులు మనల్ని మనమే వాక్యానికి వ్యతిరేకంగా, సేవకులకు వ్యతిరేకంగా మనమే లేచి వారిని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టేవాళ్ళం మనకు కనిపిస్తూ ఉంది. ప్రభునందు ఏ నేరం ఉందని ప్రపంచం ఆయన్ని సిలువేసింది చెప్పండి? ఏ నేరము లేదు. పిలాతు మొదలుకొని అందరూ చెప్పారు ఈయన యందు ఏ నేరము లేదు. కానీ ప్రపంచాన్ని మార్చడానికి వచ్చిన ప్రభువుని ఎలాగైతే చంపేశారో ఈయన కూడా అలాగే వధింపబడ్డాడు. ఈ సత్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎన్ని చెప్పానండి? మొదటిది ఏమని చెప్పాను? తొలి కాపరి. రెండోది ఈయన ఎవరు అని చెప్పి మనం ఆలోచన చేస్తే తొలి విశ్వాస వీరుడు, ఫస్ట్ హీరో, ఫస్ట్ షెఫర్డ్. రెండోది ఫస్ట్ హీరో. దాని మూడోది ఈయన ఎవరు అని మనం ఆలోచన చేస్తే తొలి నీతిమంతుడు అని రాయబడింది, ఫస్ట్ రైచియస్ మ్యాన్. దాని నాలుగోది ఈయన ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఫస్ట్ ప్రాఫిట్. ఆయన ఎవరు అని అంటే తొలి ప్రవక్తగా ఆయన పిలువబడతా ఉన్నాడు. మా నాలుగు అయిపోయినాయి కదా. 5వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. ఆయన ఎవరు అని అంటే మొట్టమొదటి తొలి హతసాక్షి. అందరూ చెప్పండి, ఆయన ఎవరు? తొలి హతసాక్షి. ఎందుకు చంపబడ్డాడు? ఎందుకు ఆయన ఎందుకు మరణించాడు అని మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం 10వ వచనంలో ఇలాగ రాయబడింది. అప్పుడు ఆయన, నీవు చేసిన పనేమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. ఎన్నోసార్లు హేబేలు ప్రవచనం చెప్పి, ఎన్నోసార్లు హెచ్చరించి, ఎన్నోసార్లు చేస్తే హేబేలు ఏమైపోయాడు అని మనం ఆలోచన చేస్తే ఆయన హతసాక్షిగా మారిపోయాడు. దీన్ని తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ చాలా రకాలుగా కొంతమంది ఏమన్నారంటే మొట్టమొదటి రక్త సాక్షి అని రాశారు. కొన్ని వ్యాకరణాల్లో ఏమి రాశారంటే రక్త సాక్షి, హతసాక్షి కాదు. హతసాక్షి కన్నా కూడా రక్తము మొరపెడతా ఉంది, రక్తము సాక్ష్యంగా బలపడతా ఉంది, రక్తము పరలోకానికి స్వరమెత్తి మాట్లాడుతూ ఉంది. హేబేలు
రక్తము మాట్లాడుతూ ఉంది. ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రభు రక్తం కూడా మాట్లాడుతూ ఉంది. ప్రభు రక్తం కూడా చాలా మాట్లాడుతూ ఉంది. హేబేలు రక్తం ఏం మాట్లాడుతుంది అనే మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే టైం సరిపోదు, కానీ జాగ్రత్త వినండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం నుండి ప్రభు రక్తానికి హేబేలు రక్తానికి ఉన్న వ్యత్యాసాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడైతే సియోను కొండకును జీవము కలిగిన దేవుని పట్టణమునకును అనగా పరలోక యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును 23వ వచనం పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును. అందరూ చెప్పండి, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును. తర్వాత హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చారు. ఆ పలుకు అన్న మాట తెలుగులో తర్జుమాలు సరిగ్గా రాయలా. ఇలా రాసుకోవాలి, మరీ శ్రేష్టముగా మాట్లాడే. పలుకు అంటే పలకటం అని. ఏంటిది? బ్లడ్ ఈజ్ స్పీకింగ్. బ్లడ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈజ్ ఎ స్పీకింగ్. రక్తం ఏం చేస్తుందంటే మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతూ ఉంది? మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే తొలి హతసాక్షి ఏం మాట్లాడుతుందంటే నాకు న్యాయం తీర్చు. ఏం న్యాయం తీర్చాలి? ఇదిగో వీడు నన్ను ఏం చేశాడు? ఏ నేరము చేయని నన్ను చంపేశాడు, ఏమీ కాని నన్ను చంపేశాడు. నీ కొరకు నమ్మకంగా నేను మందలో నుండి తీసుకుని వస్తే దానిని బట్టి అసూయతో నన్ను ఏదో ఒక న్యాయం తీర్చు. ఈయన స్వరం ఏం మాట్లాడుతుంది? హేబేలు స్వరం ఏమని మాట్లాడుతుందంటే వీడిని శిక్షించు అని మాట్లాడుతూ ఉంది. కానీ దానికన్నా మరీ శ్రేష్టంగా పలికే దేవుని రక్తము ప్రభు రక్తం ఏమని మాట్లాడుతుందంటే వీడు ఏం చేసినా వీడిని క్షమించు, వీడిని ఏ మాత్రము వీడిని శిక్షకు అర్హించడానికి కానీ తీర్పులోనికి తీసుకొని రావడానికి కానీ వీడి మీద ఎటువంటి కక్ష సాధింపు చేయడానికి కానీ నేను పనిచేయను. ఇట్ ఈస్ బ్లడ్ ఈజ్ స్పీకింగ్. రక్తం ఏం చేస్తుంది చెప్పండి? మాట్లాడుతూ ఉంది. ఎంత అద్భుతంగా మాట్లాడుతుందంటే తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు. వీరందరూ తెలిసాయా లేపాయి అంటే ఒక్కడు కూడా మిగిలేవాడు కాదు, భూమి ఉండేది కాదు. దేవుని రక్తము ఇప్పటికీ మనతో మాట్లాడుతూ ఉంది. ఎవరైనా అని మనం ఆలోచన చేస్తే తొలి గొర్రెల కాపరి దగ్గర నుండి చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఆయనే తొలి గొర్రెల కాపరి, ఆయనే తొలి వీరుడు, విశ్వాస వీరుడు, ఆయనే తొలి నీతిమంతుడు, ఆయనే తొలి ప్రవక్త. ఐదోది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయనే తొలి హతసాక్షి. భూమి మీద మొట్టమొదటిసారిగా చనిపోయిన వాడు ఎవడనంటే ఆదామవ్వలు కూడా కాదు. మొట్టమొదటిగా భూమి మీద అలాగా పాతి పెట్టిన వ్యక్తి ఎవరు అనంటే ఏ మనుషుడు మట్టి అయితే మట్టిలో కలిసిపోయిందో ఆ మనుషుడు నీతిమంతుని మట్టి శాపగ్రస్తమైన మట్టిని తాగటంతోనే దాని రూపమే మారిపోయింది. ఈ రాత్రి కొంచెం జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి హతసాక్షి ఆయన స్వరం మాట్లాడుతూ ఉంది. ఆ స్వరం ఇప్పటికీ మాట్లాడుతూనే ఉంది. ఏమని మాట్లాడుతుందంటే అన్యాయముగా చేయబడిన నన్ను నువ్వేమన్నా మర్చిపోతావంటే ఆ కాపరికి ఈరోజు ప్రభు చెప్పిన మాట ఏంటంటే నిన్ను కానీ నీతో పాటు ఉన్న ఏ గొర్రెల కాపరి నేను మర్చిపోయేవాడిని కాదు, ఎన్నడూ నువ్వు మర్చిపోయేవాడిని కాదు, ఎప్పటికీ మర్చిపోయేవాడిని కాదు. నువ్వు మరణించావు కదా, భూమి మీద ఏ ప్రపంచంలో ఉన్న ఎక్కడ గొర్రెల కాపర్లు ఉన్నా ఆ గొర్రెల కాపర్లకి నా పేరు పెట్టుకుంటానని యేసుక్రీస్తు కూడా ఏమని పేరు పెట్టుకుంటే నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను ప్రధాన కాపరిని. ఇంకా చెప్పాలంటే 3 కాపర్లు మీకు జ్ఞాపకం చేయాలి, జాగ్రత్త వినండి. ఆది కాండంలో ఉన్న తొలి కాపరిని ఏమంటాం అంటే పాత నిబంధన తొలి కాపరి అని అంటాం. ఇప్పుడు లోకాసు వార్తలో 2వ అధ్యాయంలో ఉన్న కాపర్లు ఏమన్నా అంటే క్రొత్త నిబంధనలో ఉన్న తొలి కాపర్లు అని అంటాం. యేసుక్రీస్తు ప్రభుని ఏమంటాం అంటే పరలోకపు తొలి కాపరి అని అంటాం. ఆయన ఎక్కడ కాపరి చెప్పండి? ఆయన ఇదిగో ఆయనే కాపరి అయ్యి వారందరికీ వెలుగునిచ్చును. మనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ అధ్యాయం చదివితే దీపము ఆయనే, వెలుగు ఆయనే, గొర్రె పిల్లే దానికి దీపము అని రాయబడతా ఉంది. ఆయనే కాపరి అయి ఉండి వారి ప్రతి బాష్ప బిందును తుడిచివేసేవాడు. ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే బైబిల్లో ఉన్న కాపరికి ఇచ్చిన వాల్యూ ఈ రాత్రి మనందరికీ దేవుడు ఇవ్వగలడు. ఎవరిని ఆయన మర్చిపోయేవాడు కాదు, ఎవరిని అన్యాయం చేసేవాడు కాదు. మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దాండి. ఎన్ని మాటలు చెప్పాను? 5 మాటలు చెప్పాను. 6వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్తగా వినండి. మనం ఆయన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే గొర్రెల కాపరిని గురించి మొట్టమొదటి తొలి తిరస్కారం పొందినవాడు, హూ రిజెక్టెడ్, ఫస్ట్ రిజెక్ట్ చేయబడింది ఎవరు అంటే ఎవరిని రిజెక్ట్ చేశాడు? ఎవరు రిజెక్ట్ చేశారంటే సొంత సోదరుడే
తృణీకరించాడు. సొంత సోదరుడే హేబేలును తిరస్కారం చేశాడు. మన ప్రభువు కూడా తిరస్కరింపబడిన వాడే. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చును, ఆయన వారిని అంగీకరించలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం ఎవరన్నా గట్టిగా చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో ఆయన వారి యొద్దకు వచ్చును, తన సొంత ప్రజల చేత, తన సొంత సహోదరుల చేత తిరస్కరించబడిన వాడు. చదవండి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చును, ఆయన స్వకీయులు ఆయన అంగీకరించనే. హేబేలు కయ్యూను యొద్దకు వచ్చును, లేదంటే కయ్యూనే హేబేలు దగ్గరకు వచ్చారు. ఇద్దరు పొలంలోకి వచ్చారు. మొట్టమొదటి తిరస్కారం ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుంచి వచ్చిందా? చెప్పండి. ఇక్కడ కొంతమంది ఉన్నారు, తిరస్కరించబడే వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని అంగీకరించకుండా మిమ్మల్ని రిజెక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. మీ ఫ్యామిలీలోనే రిజెక్ట్ చేస్తున్నారు మిమ్మల్ని. కొంతమంది భార్యలను భర్తలు రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది పురుషులు భార్యల చేత రిజెక్ట్ చేయబడుతున్నారు. కొంతమంది సేవకులు రిజెక్ట్ చేయబడతా ఉన్నారు. కొంతమంది సొంత అన్నదమ్ముల చేత రిజెక్ట్ చేయబడతా ఉన్నారు. కొంతమంది సొంత ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా రిజెక్ట్ చేయబడుతున్నారు. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందనంటే ఆది కాండం హేబేల్ దగ్గర నుండి స్టార్ట్ అయింది. ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. రాబోయే రోజులు కూడా అది కొనసాగబడుతూనే ఉంటుంది. క్రైస్తవ్యం అంటే అర్థం ఏంటంటే తిరస్కరించబడటం. తిరస్కారంలో కూడా నువ్వు ప్రభు కొరకు ఏమన్నా బ్రతకగలుగుతున్నావా? ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాం. కయ్యూను హేబేలు ఇద్దరు బలాఢ్యులే. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పంట పండించేవాడికి, భూమి సేద్యం చేసేవాడికి ఎక్కువ బలం ఉంటుందా, లేకపోతే గొర్రెల కాపరికి ఎక్కువ బలం ఉంటుందా? భూమి సేద్యం చేసేవాడి కన్నా గొర్రెల కాపరికే ఎక్కువ. ఎలా అంటే గొర్రెల కాపరి చేతిలో 2 కర్రలు ఉంటాయి. ఒకటి దుడ్డు కర్ర ఉంటుంది, రెండోది ఏముంటుంది చెప్పండి? దండం ఉంటుంది. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఇంకేముంటుంది అంటే పశువులు అనేకమైన మృగ జంతువుల చేత అవి ఎప్పుడు దాడి చేయబడతా ఉంటాయి. సింహం వస్తుంది, ఎలుగుబంటి వస్తుంది. వీటిని కాపాడుకోవాలంటే గొర్రెల కాపరికి ఏముంటుంది? ధైర్యం ఉంటుంది, బలం ఉంటుంది, శక్తి ఉంటుంది. దావీదు ఎలాగైతే సింహాన్ని 2గా చీల్చేశాడో, ఎలుగుబంటిని ఎలాగైతే చంపేశాడు, గొర్రెల కాపరికి పవర్ ఎక్కువ. కానీ తిరస్కరించబడేవాడు, ఆయన భూమిని సేద్యం చేసేవాడు అంత బలం లేకపోయినా ఈయన ఎందుకు చనిపోవటానికి ఇష్టపడ్డాడు తెలుసా? ఆయన గొర్రెల కాపరిని యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యంగా ఆయన ఎక్కడికి వచ్చాడంటే బొచ్చు కత్తిరించు వారి ఎదుటికి గొర్రెపిల్ల ఎలాగైతే మౌనంగా వచ్చిందో, ఏ మాత్రము ఎక్కడ వారిని ఎదిరింపలేదు. తన నోట మాటను కూడా పలకలేదు. ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఫైట్ చేయాలంటే కయ్యూను దెబ్బకు కూడా పనికిరాడు. కానీ వయసులో ఆయన ఎలాంటి వాడు? పెద్దవాడు. ఎంత రెస్పెక్టో మాకు అర్థమవుతుందో. కొన్నిసార్లు తిరస్కరించబడుతున్నాం అనంటే, తల్లి నిన్ను తిరస్కరించితే తిరస్కరేయండి, తండ్రి నిన్ను తిరస్కరిస్తే తిరస్కరేయండి, కానీ తల్లిదండ్రులు గౌరవించాలి కదా. తల్లిదండ్రుల మీద తిరస్కరిస్తున్నాడని చేసుకునే చాలామంది భయంకరమైన వ్యక్తులు ఉంటున్నారు. అన్నయ్య ఏదో తిట్టాడని అన్నయ్య మీద కత్తి తీసుకుని వెళ్ళే తమ్ముళ్ళు కూడా ఉన్నారు. తిరస్కారం ఎంత స్థాయిలో ఉన్నా హేబేలు నోరు తెరవలేదు. గొర్రె బొచ్చు ఎదుట గొర్రె ఎలాగైతే మౌనంగా ఉందో, మాట్లాడాడు, నీ మార్గం మార్చుకో ప్రవక్తలాగా అనేక సత్యాలు చెప్పాడు. కానీ ఎదిరించడానికి మాత్రం ఏ మాత్రము ఆయన ఇష్టపడలేదు. సో మొట్టమొదటిది ఫస్ట్ రిజెక్టెడ్, మొట్టమొదటిసారిగా తృణీకరించబడిన, వెలివేయబడిన వ్యక్తి ఎవరు అని మనం ఆలోచన చేస్తే చెప్పండి. మనము హేబేల్ని జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. మీరు ఇప్పుడు ఉన్నారా? లేదంటే హేబేల్ దగ్గరికి వెళ్ళిపోయారా? హేబేల్ దగ్గరికి వెళ్తే హేబేల్ లాగా ఉంటుంది. మొట్టమొదటిది ఏంటి చెప్పండి? తొలి కాపరి. ఎలాగైతే ప్రభువు దగ్గరికి అర్పణలు తీసుకుని వచ్చండి. ఎంత అద్భుతమైన అర్పణ అంటే రక్తము చిందించకుండా పాపము క్షమించబడదు, పరిహరించబడదు అన్న సత్యాన్ని ప్రభువు దగ్గర నుండి నేర్చుకోండి. రెండోది తొలి విశ్వాస వీరుడు. ఆయన అదృశ్యుడైన దేవుణ్ణి చూశాడు, ఆ విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. మూడోది తొలి నీతిమంతుడు. యేసుక్రీస్తే స్వయంగా చెప్పిన మాట అంటే నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని ప్రభువు నోట నీతిమంతుడు అని సాక్ష్యం పొందిన ఆయన. నాలుగోది తొలి ప్రవక్త. ప్రవక్తగా ఎన్నో మాటలు, ఎన్నో మార్గాన్ని గురించి కయ్యూనికి బోధించుండొచ్చు, తల్లిదండ్రులకి బోధించుండొచ్చు. మరణం పొందక ముందే మంచి మార్గాన్ని పెద్దలందరికీ అప్పుడు ఆ లోకంలో ఉన్న టైంలో జాగ్రత్తగా ఆలోచన చేస్తే ముగ్గురికి సువార్త చెప్పి ఉండొచ్చు. నాలుగోది తొలి హతసాక్షి. ఎంత హతసాక్షి అంటే రక్తము మాట్లాడుతుందనంటే ఆయన రక్తానికి ఎంత పవర్ ఉందో,
ఎంత శక్తి ఉందో, ఆయన రక్తానికి ఎంత భక్తి ఉందో, ఆయన రక్తం మాట్లాడుతుంది అని అంటే దేవునికి పరలోకానికి వినపడుతుంది అని అంటే ఆ రక్తానికి ఎంత శక్తి ఉందో మనం ఆలోచన చేయాలి. మనం రక్తం మాట్లాడుతూ ఉంటుంది, జాగ్రత్త వినండి. 3 రక్తాలు మాట్లాడతాయి. ఒకటి హేబేల్ రక్తం, రెండోది అల్టిమేట్గా ప్రభు రక్తం, మధ్యలో ఇంకో రక్తం ఉంది. ఏంటి అని అంటే అది పస్కా రక్తం. ఆ ముందు ఎప్పుడైతే ఆ ద్వారబంధాలకి రక్తం పూయబడిందో సంహార దూత వస్తూ ఉంటే, సంహార దూత ఆగు, ఈ ఇంట్లోకి రావడానికి నీకు అవకాశం లేదు. ఇదిగో ఈ గొర్రెపిల్ల పస్కా రక్తం చేత ఈ ఇల్లు భద్రపరచబడింది, నువ్వు దాటిపో అని అంటతోనే దాటిపోవాల్సిందే. ఆ పస్కా రక్తానికి అంత శక్తి ఉంటే, హేబేల్ రక్తానికి అంత శక్తి ఉంటే, ప్రభు రక్తానికి ఎంత శక్తి ఉంటుందో, నిన్ను పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి, ఉగ్రత నుండి, సాతాను నేను నా రక్తం చేత వీడిని కడిగాను, కొన్నాను, కొనుక్కున్నాను అని అంటే ఎవడో మాట్లాడటానికి, ఏ అధికారము మాట్లాడటానికి అవకాశం లేనే లేదు. ఫైనల్లీ చివరిది 7వ తొలి విషయాన్ని చెప్పేసి నేను వాక్యాన్ని ముగించేస్తాం. ఎందుకు చెప్పానండి? మొదటిది అందరూ చెప్పండి, ముగించేస్తా. తొలి కాపరి, రెండోది తొలి విశ్వాస వీరుడు, మూడోది తొలి నీతిమంతుడు, నాలుగోది తొలి ప్రవక్త, ఐదోది తొలి సాక్షి, ఆరోది తొలి తిరస్కరించబడిన వాడు, మొదటిసారిగా తిరస్కరించబడిన వాడు. అంత మాత్రమే కాదు, ఈయన ఎలాంటి వాడు అని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తుతో చాలా ఈయన గురించి యేసుక్రీస్తుతో మంచి ఛాయ కలిగిన వాడుగా, నీడగా ఉన్నట్లుగా మనం ఆలోచన చేస్తూ జాగ్రత్త వినండి. ఈయన గురించి బైబిల్లో అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రికలో ఏమని రాయబడిందంటే, ధర్మశాస్త్రము ముందు చెప్పబడినవన్నీ ఛాయ, అవన్నీ నీడతో పోల్చబడింది. వాస్తవం వచ్చినప్పుడు మీరు ఉదాహరణకి ఉదయాన్నే లేచారనుకోండి, మీ నీడ చాలా దూరం పడుతుంది, చాలా దూరం పడుతుంది. అది పడి 10 గంటలకి దగ్గరకు వస్తుంది, 11 గంటల దగ్గరకు వస్తుంది. మిట్ట మధ్యాహ్నం వచ్చినప్పుడు ఏమవుతుంది? నీ నీడ అసలు కనపడదు. ఆ మిట్ట మధ్యాహ్నం వచ్చింది ఎప్పుడు అని అంటే ఎప్పుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు. ఇదిగో ఫస్ట్ తొలి సూర్యకిరణాలు లేచినప్పుడు నీకు నీడబడింది చూసారా? చాలా లాంగ్ నీడబడింది కదా, చాలా పొడవైన నీడబడింది కదా. ఆ పొడవైన నీడలో 6 AM పడే నీడ ఎవరు అని అంటే హేబేలు నీడ. అక్కడి నుంచి నీతిమంతుడైన, తొలిసారిగా వధించబడి గొర్రెల కాపరిగా, మాట్లాడేవాడుగా, ఇప్పుడు చెప్పుకున్న లక్షణాలన్నీ యేసుక్రీస్తు ప్రభులో ఛాయగా ఉండటానికి మనము ఆయనను ఆలోచన చేస్తే, ఈయన నిత్యత్వపులో పరలోకంలో మన కొరకు నిలబడిన వాడు. గొర్రెల కాపరి మొట్టమొదటిసారిగా మీరు జాగ్రత్త వినండి, మొట్టమొదటిగా భూమి మీద చనిపోయిన వ్యక్తి ఎవరు? హేబేలు. మొట్టమొదటిసారిగా పరలోకంలో కాలు పెట్టిన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. ఎవరు మొట్టమొదటిసారిగా పరలోకంలో ప్రభువు కాకుండా కాలు పెట్టింది? ఒక దొంగ. నేడు నువ్వు నాతో కూడా, నాకు ఇక్కడ ఎంతసేపు చెప్పమంటే అంతసేపు చెప్తాం. నీతిమంతుడికి లేని భాగ్యం దొంగ దొరికిందండి. ఆయన ఏమి రక్తం చిందించాడు, ఏం చేశాడు అని అంటే, ఈరోజు నీతిమంతుల జాబితాలన్నిటిని పక్కన పెట్టి దేవుని కృప మనకి ఏమని జ్ఞాపకం చేస్తుంది అని అంటే, నువ్వు ప్రభువుని నమ్ముకుంటే, ఇదిగో ఈ తొట్టులో ఉన్న ప్రభువుని దర్శించడానికి రాగలిగితే, ఆ గొర్రెల కాపర్లు కాచుకున్నట్లుగా నువ్వు కూడా ప్రభు కొరకు ఎదురు చూడగలిగితే, దేవుడు నిన్ను నేరుగా సింహాసనం దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టగలడు. ఇంకెవడు ప్రపంచంలో ఎవరు నిన్ను అంత సింహాసనపు స్థాయిలోనికి, వాడు బందిపోటు దొంగ అని రాయబడింది, భయంకరమైన దొంగ అని రాయబడతా ఉంది. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, మరలా చెప్తున్నా ఈ రాత్రి కూడా జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తుకి ఉన్న 3 సిలువలు 3 రకాలైన పేర్లు ఉన్నాయి. మొట్టమొదటి సిలువని ఏమన్నామంటే, మధ్యలో ఉన్న సిలువ యేసుక్రీస్తు సిలువ ఏమన్నామంటే, ఇట్ ఈస్ ఎ క్రాస్ ఆఫ్ రెడప్షన్. 3 ఆర్లు రాసుకోండి జాగ్రత్తగా. ఇట్ ఈస్ ఎ క్రాస్ ఆఫ్ రెడప్షన్. మొట్టమొదటి సిలువ ఏంటి చెప్పండి? విమోచన సిలువ, మనల్ని విమోచించే సిలువ. మరొక వైపున ఇట్ ఈస్ ఎ క్రాస్ ఆఫ్ రిజెక్షన్. మనల్ని రిజెక్షన్ అంటే ఏంటిది? తిరస్కరించేది, తృణీకరించేది. మాకు వద్దు అనుకొని తిరస్కారంతో తృణీకరించే సిలువ. మరొక సిలువ ఏంటంటే ఇట్ ఈస్ ఎ క్రాస్ ఆఫ్ రిసెప్షన్, అంగీకరించే సిలువ. విమోచించే సిలువ, రెండోది తృణీకరించే సిలువ, మూడవది అంగీకరించే సిలువ. ఈ 3 సిలువలు సిలువ వేసినప్పుడు మీరు స్టోరీ బాగా తెలుసు, జాగ్రత్త వినండి. సిలువ యేసుక్రీస్తు సిలువ ముందేసి వెనక 2 సిలువలు వేశారు కదా,
అలాగే కదా మనకు ఫోటో కనిపించేది. యేసుక్రీస్తు సిలువ ముందు ఉంటుంది, దాని వెనక 2 సిలువలు ఉంటాయి. కుడి వైపున ఉంటుంది, ఎడమ వైపున ఉంటుంది, అంతేగాని వెనకే ఉండవు. ఒకవేళ ముందు ప్రభు సిలువ ఉండి వెనక 2 సిలువలు ఉంటే వెనకోడు ఏం చెప్పేవాడనంటే, యేసుక్రీస్తు మాట్లాడింది మధ్యలో వాడికి వినపడింది కానీ నాకు వినపడలేదు, కాబట్టి నేను రక్షణ పొందలేదు అనేవాడు. లేదు, యేసుక్రీస్తుని వెనకబెట్టి అందరికన్నా ముందు 2 సిలువలు దొంగలను ముందు పెడితే ఆ ముందోడు ఏమనేవాడంటే, ముందున్నోడికి వినపడింది కానీ నా దాకా వినపడలేదు అనేవాడు. అందుకని ప్రభు ఏంటి అనంటే ఇద్దరిని సమాన దూరంలో ఉంచాడు. ఎవరికి ప్రభు చెప్పే మాట ఇద్దరికి వినపడతా ఉంది. ఇద్దరు సమానమైన శిక్షలో ఉన్నారు, ఇద్దరు సమానమైన దూరంలో ఉన్నారు, ఇద్దరు సమానమైన సమయంలో ఉన్నారు, ఇద్దరు సమీప బంధువుడి దగ్గర ఉన్నారు, ఇద్దరు సమీపమైన దినములో ఉన్నారు. నేడు నీవు నాతో కూడా ఉందువు అని ఒకడు చెప్పగలుగుతా ఉన్నాడు, ఒకడు తృణీకరింపబడిన వాడుగా కనిపిస్తా ఉన్నాడు. ఈరోజు కూడా సేమ్ అలాంటిదే. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దేవుడు సమాన దూరంలో ఉన్నాడు, సమాన సమయం. అందరికీ 8:30 కదా, అందరికీ 9 గంటలే కదా, అందరికీ 9:30 కదా, మాకు ఇప్పుడు చెప్పలేదు, వినపడలేదు అనడానికి ఎవరికి అవకాశం లేదు. అందరూ సమాన దూరంలో, సమాన శిక్షలో, సమానమైన కృపలో, సమానమైన గ్రేస్లో దేవుడు మనకి సువార్తను అప్పగిస్తూ ఉంటే, పలకబడతా ఉంటే మనము ఏ మాత్రము ఒకవేళ హేబేలులాగా అంగీకరించినా మంచిదే, కానీ కయ్యూనులాగా తృణీకరిస్తే అప్పటికే ఒకసారి హెచ్చరించాడు. ఎందుకయ్యా, నువ్వు సత్క్రియ చేస్తే, మంచి క్రియ చేస్తే, నా దగ్గరికి నువ్వు మంచిగా తీసుకొని వస్తే, రక్తాన్ని చిందించడానికి నువ్వు గొర్రె పిల్లలు తీసుకొని వస్తే నువ్వు తలెత్తుకొని ఉంటావు కదా, ఎందుకు తలదించుకుంటున్నావు, ఎందుకు పాపానికి చోటిస్తున్నావు, అది నీ వాకిటినే ఉంది, నువ్వు ఎప్పుడు డోర్ కొడతావో అక్కడే ఉంది అని చెప్తా ఉంది. ఈ రాత్రి కూడా మీకు చెప్పే మాట అంటే, దేవుడు ఇప్పటికీ డోర్ దగ్గరే ఉన్నాడు. నువ్వు ఆ డోర్ తీసుకొని ప్రభు దగ్గరికి వెళ్తావో, లేదు నేను డోర్ తీను ప్రభు, ఆ డోర్ బయట నువ్వు ఉండు అని ప్రభువుని నువ్వు తృణీకరిస్తావో అది నీ ఇష్టానికి వదిలేస్తున్నావు. ఈ రాత్రికాల సమయంలో తొలి గొర్రెల కాపరి దగ్గర నుండి మనం నేర్చుకునే మాట ఏంటంటే, నువ్వు ఎంత పనికిరాని వాడిగా విసర్జించబడినా దేవుడు గొర్రెల కాపరి, మొట్టమొదటి గొర్రెల కాపరి చనిపోయాడని ప్రభు రావటంతోనే, భూమి మీదకి రావటంతోనే ఎవరికి అత్యధికమైన ఆధిక్యత ఇచ్చిందంటే, ఇదిగో క్రొత్త నిబంధనలో తొలి గొర్రెల కాపర్లకి దేవుడు ఈ ఆధిక్యతనిచ్చిండు. మనము మరవబడిన వారమైనా, తృణీకరింపబడిన వారమైనా, వెలివేయబడిన వారమైనా, ఒకవేళ కులములో కానీ గోత్రంలో కానీ వీటిలో విసర్జించబడిన వారమే కానీ, మనుషుల చేత విసర్జించబడిన వారమే, నిన్ను మాత్రము లోకమంతా విసర్జించని వాడు, హత్తుకొని ఉండేవాడు, పరలోకము నుండి నీకోసం దిగిన వాడు, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడి లోకమునికి వచ్చినన్న వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అలాంటి వాడు నీకోసం ఈ రాత్రి వచ్చాడు. ఆయనకి నీ హృదయంలో కూడా ఆ రోజున బెత్లెహేములో సత్రంలో స్థలం లేకున్నట్లుగా నీ హృదయంలో కూడా స్థలం లేకపోతే ఈ రాత్రి నిన్ను నువ్వే తృణీకరించుకుంటున్నావు, నిన్ను నువ్వే దుర్మార్గుడుగా చిత్రీకరించుకుంటున్నావు. స్థలం ఉంటే ప్రభువుకి స్థలం ఇవ్వద్దండి, ప్రభువుని హత్తుకుందండి, ప్రభు కొరకు మన జీవితాల్లో అప్పగించుకుందండి. దేవుడి మాటలను దీవించును గాక.